భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. తాజా మాజీల నడుమ మాటల యుద్ధం మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి సవాళ్లు విసురుకుంటున్నారు. మొన్న స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు సమావేశం పెట్టి ప్రత్యర్థి నాయకులపై ఘాటైన కామెంట్స్ చేశారు. నేడు మాజీ ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రేగాపై తీవ్ర విమర్శలు చేశారు. తన హయాంలో చేసిన అభివృద్ధి మొత్తం రేగా అకౌంట్లో వేసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాడని, అభివృద్ధి చేస్తానని పార్టీ మారిన తాను ఏమి అభివృద్ధి చేశావో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. నేను పైలు ఇప్పటికుంది స్టిల్ ఎవరెవరు సంతకాలు పెట్టారు, ఎక్కడ ఆగిపోయింది. ముందస్తు ఎన్నికలు రావడంతో ప్రభుత్వం రద్దు అవడంతో అది బ్రేక్ అయింది. అది ఇచ్చినారు మొన్న, అది మంజూరు అయితే అది కూడా మార్పింగ్ చేసి మాయ చేసే తర్వాత ఇవాళ ఈ ప్రాంతంలో మదీనా మసీద్కి నేను 54 లక్షలు మంజూరు చేయించిన పివి కాలనీ మల్లారు. మరి ఇవాళ 3 తోకలు తగిలించుకున్నాడు కదా. నేను మంజూరు చేసినప్పుడు ఇప్పటి వరకు రిలీజ్ కాలా. అవి రద్దయిపోయి ఉంటే నాకు తెలుసు. గిరిజన భవన్ ప్రెస్ మీట్ ఎందుకు చెబుతున్నా, అన్ని నా ఆయంలో మంజూరు అయ్యాయి. భూమి పూజ చేస్తున్నాడు, ప్రారంభాలు చేస్తున్నాడు. గిరిజన భవన్ అశోక్ నగర్ నానుకోనుంది. ఆ గిరిజన భవన్ నేను మంజూరు చేయి 1,10,00,000 అది భూమి పూజ చేశాడు, ప్రారంభం చేశాడు. గిరిజన భవన్ కూడా తీసుకురావడం జరిగింది. ఆర్టీఓ ఆఫీస్ నేను మంజూరు చేసిన. ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడాలి, అసెంబ్లీలో మాట్లాడి ఫైల్ తీసుకెళ్లి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పెట్టి మొన్న మంజూరు వచ్చింది. సోషల్ మీడియాలో కూడా పెడితే వెంటనే దాన్ని కూడా సోషల్ మీడియాలో వచ్చిందని మార్పింగ్ చేశాడు. ఆయన పేరు పెట్టుకున్నాడు. వెంటనే మార్పింగ్. ఎంత దుర్మార్గం ఉందంటే అటువంటి ఎమ్మెల్యే ఇక్కడ దొరకడం అనేది ప్రజల దురదృష్టం. చేసింది నేను. ఫైల్ ఇప్పటికుంది స్టిల్ ఎవరెవరు సంతకాలు పెట్టారు, ఎక్కడ ఆగిపోయింది.